యేసు ప్రభువుని నమ్ముకోవడం వలన భారతదేశంలో ఉన్న మిగిలిన జనులకు ఎప్పుడైనా ఏమైనా నష్టం కలిగిందా? యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల భారతదేశంలో మిగిలిన ప్రజలకు మేలే తప్ప నష్టం ఎప్పుడు జరగలేదండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న మదర్ తెరీసా ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి కలకత్తా ఆ మురికివాడల్లో తిరిగి అనాథ పిల్లల్ని, అనాథలైనటువంటి వృద్ధుల్ని ఎంతో మందిని చేరదీసి వాళ్ళకు చదువు చెప్పి వాళ్ళకు హాస్పిటల్ పెట్టించి వారికి ఎంతో సేవ చేసి, అంటే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట? సేవ, ప్రేమ చూపిస్తారు. కావలసిన బట్టలు ఇస్తారు, కావలసిన తిండి పెడతారు, కావలసినటువంటి ఆరోగ్యం కొరకు ఏదైనా చేస్తారు హాస్పిటల్. ఇలా విదేశాల నుంచి మిషనరీలుగా వచ్చి పూర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం పేద దేశంగా, అత్యంత పేద దేశంగా ఉన్న ఆ కాలంలో వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి సేవ చేసి పాఠశాలలు కట్టించి హాస్పిటల్ కట్టించి భారతదేశానికి సేవ జరిగించే క్రిస్టియన్ మిషనరీస్. క్రీస్తుని నమ్ముకున్న వారి వలన భారతదేశానికి ఎప్పుడైనా ఎక్కడైనా నష్టం వాటిల్లిందా అంటే ఎవరు దాన్ని చెప్పలేరండి. నష్టం కాదు, అభివృద్ధి. అభివృద్ధి అండి. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా చేసిన కదండి, ఇప్పటికీ కూడా అనుకుంటాను. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన మాటలు మీరు చూస్తే ఆయన చదువుకున్నది కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. ఆయన చదువుకున్నది కూడా క్రిస్టియన్ మిషనరీ. ఎల్కే అద్వాని మిషనరీ స్కూల్, వైఎస్ రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ కాలేజెస్, క్రిస్టియన్ స్కూల్స్. ఇలా ఎంతమంది అయితే భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల్లో పదవులు అలంకరించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు విద్యను అనుగ్రహించింది ఎవరు అంటే క్రైస్తవులు, అందులో డౌట్ లేదు. ఈ రోజు దాన్ని విద్యను వ్యాపారం చేసి ప్రతివాడు స్కూల్ బిజినెస్ పెట్టేశాడు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. ఈ రోజు పెద్ద ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది అంటే ఢిల్లీ పబ్లిక్ విజయవాడలో కూడా ఉంది. దానికి ఎంత కట్టాలి తెలుసా? స్టార్టింగ్ సీట్ బుక్ అవ్వాలంటే ఎంత కట్టాలి? 1,00,000. ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు, ఎక్కువ ఉండొచ్చు. ఇంకా 1,00,000 కంటే ఇంకా ఎక్కువ. మరి ఒకనాడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉచితంగా చెప్పేయండి, విద్యని ఉచిత బోధన చేసే పాఠశాలలో చదువు ఊరికి చెప్పేయండి. అంతేకాదు, నేను చదువుకున్నటువంటి స్కూల్ డాన్ బోస్కో అండి. డాన్ బోస్కో ఇంగ్లాండ్ సంస్థ. అది పోలియో వచ్చి మన దేశంలో ఒకప్పుడు పోలియో ఉండేదండి, ఇప్పుడంటే తగ్గింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేయడం అనే ఒక కార్యక్రమాన్ని నిరాటంకంగా కలిగించడం వల్ల, అంటే దాన్ని కంటిన్యూగా కండక్ట్ చేయడం వలన పోలియో అనేది కొంత తగ్గింది. అది వైరస్ వల్ల వస్తుంది కదండి, పోలియో తగ్గింది. కానీ నేను చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడు, స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా మందికి పోలియో ఉండేదండి. హ్యాండిక్యాప్డ్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్ చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం హాస్టల్, వాళ్ళకి ఉచితంగా చదువు, ఉచితంగా వాళ్ళకి బట్టలు, ఉచితంగా వాళ్ళకి భోజనం, ఉచితంగా వాళ్ళకి వసతి. అలాంటి వాళ్ళందరినీ హక్కును చేర్చుకున్నది క్రిస్టియన్ మిషనరీలే. ఎంతో మంది అనాథలు. ఈ రోజు ఉంటే ఒక అనాథాశ్రమం ఏంటంటే దాని వెనక ఎంత వ్యాపారం ఉంటుంది. ఈరోజు వృద్ధాశ్రమం ఉంది అంటే దాని వెనక ఎంత వ్యాపారం ఉంటుంది. అని ఒకనాడు క్రిస్టియన్ మిషనరీల వల్ల నడపబడినటువంటి అనాథాశ్రమాలు కానీ, పాఠశాలలు కానీ, హాస్పిటళ్ళు కానీ, కాలేజెస్ కానీ, ఇవన్నీ దేశానికి సేవ చేశాయి. దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే ఏంటి? ఒక పార్టీని సపోర్ట్ చేయటమా? దేశభక్తి అంటే ఏంటి? ఫలానా దేవుడి పేరు పెట్టడమా? దేశభక్తి అంటే ఏంటి? ఆ దేశానికి మేలు జరిగేలా ప్రవర్తించడమా? దేశానికి మేలు. నేనేదో దేశభక్తులు అనుకుంటున్న వాళ్ళు నిజం చెప్తున్నానంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ భయంకరమైన మత పిచ్చితో నోటికొచ్చింది భారత్ మాతకి జై అంటారు. ఆ భారత్ మాత ఏంటి? వీళ్ళు అంటున్న దేవుడి పేరు ఏంటి? వాళ్ళు ఎందుకు కర్రలు పట్టుకున్నారు? వాళ్ళు కర్రలు పట్టుకుని ఎవరిని కొడుతున్నారు? ఎవరిని చంపుతున్నారు? ఏమి సంబంధం లేదండి. భారత మాతకి జై అంటున్నారు. ఆ భారత మాత కనిన పిల్లల్ని చంపుతున్నారు. మణిపూర్లో జరిగిందేంటి? మణిపూర్ ఎవరు? భారతదేశంలో భాగం, భారతీయులు. వాళ్ళు వాళ్ళని చంపారు. వాళ్ళని చంపడం చేసినప్పుడు ఎలా అవుతుంది? ఈ మధ్యకాలం వచ్చినటువంటి అతి భయంకరమైన జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు ఒక దళితుడి మీద మాత్రం పోల్చాడండి ఒకడు. మధ్యప్రదేశ్
దానికి ఇంకో పెద్ద నాటకం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరి మీద గోమూత్రం వేస్తే ఎవరినో తీసుకొచ్చేసి కాళ్ళు కడిగి నాటకం ఆడేశారు అట్టి పరువు నిలబెట్టుకోవడానికి. ఎంత దారుణం ఉంటే ఒకడేమో చెప్పులు మూత్రం పోసే చెప్పుల నుంచి తాగిస్తున్నాడు, ఒకడు బూట్లు నాకిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వీడియోలు అండి. ఎందుకు వీళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశాల్లో వాళ్ళు చెప్పిన దేవుడు నమ్ముకొని ప్రతివాడు దేశద్రోహి. ఎందుకంటే ఈ దేశం ఫలానా మతంది, ఏ మతం కాకుండా ఏ మతాన్ని నమ్మినా వాళ్ళంతా ఎవరు దేశద్రోహులు. నీ దేశభక్తి ఏంటో చెప్పు అంటే నువ్వేం చెప్పాలంటే అండి జనగణ జనగణ మన పాడటం రాదు, వందే మాత్రం పాట పాడడం రాదు. వాళ్ళు ఎలా పాడుతున్నారు ఒకసారి చూడండి. దేశభక్తి మేము దేశభక్తులు అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఎలా పాట పాడుతున్నారో ఒకసారి వీడియో చూడండి. వాళ్ళు ఎంత దేశభక్తులు, వాళ్ళ దేశభక్తి ఏంటో. అదే క్రైస్తవులుగా ఇప్పుడు మనల్ని నిలబెట్టి వందే మాత్రం పాడమంటే పాడమా? ఎంతమంది పాడలే మాకు తెలియదని మర్చిపోయి ఉన్నాను వాళ్ళు చేయటం. ఖచ్చితంగా పాడతాము, నేను పాడతాను నిలబడి తెలుసు. కానీ వాళ్ళు ఎలా పాడుతున్నారు చూడండి. ప్రే చేయను ఆయన హిమాచల యమునా గంగా సౌండ్ హిమాచల యమునా గంగా ఉచ్చల జలది తరంగా తవ శుభ నావే గాహే గాహే నోదయ తవ గురు గాహే గాహే నోదయ మొబైల్ తర్వాత ఏంటి గాహే గాహే నోదయ తవ గురు గాహే గాహే నోదయ కలిసిన బండి ఈ ప్రపంచానికి లేదా ఈ దేశానికి మేలు చేయడం అంటే ఒక పార్టీకి కొమ్ము కాయడం, లేదంటే ఒక మతానికి కొమ్ము కాయటం, దాని వెనుకున్నదంతా ఒకటేనని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈ దేశ భూభాగం వాళ్ళకు కావాలి, ఈ దేశ అధికారం వాళ్ళకు కావాలి. దేశ భూభాగం, దేశ అధికారం, ఈ రెండే టార్గెట్ వాళ్ళకి. దాన్ని తీసుకొచ్చి మతానికి దేవుడికి పిలివి నేను చెప్పిన దేవుడిని మీరు నమ్మకపోతే మీరెవరు దేశద్రోహులు, మీకు దేశభక్తి లేదు. దేశభక్తి అంటే ఏంటి? దేశమంతా బాగుండాలనుకోవడం, దేశమంతా బాగుండేలా ప్రవర్తించడం, దేశమంతా బాగుండాలి, దేశంలో నివసించే ప్రజలందరూ బాగుండాలంటే ట్యాక్స్ కట్టండి. ఇది వాళ్ళు చెప్పింది. కైసరికి దేవునికి బైబిల్ మేలు చేస్తుందా, మతాలు మేలు చేస్తాయా? మీరు చెప్పండి. బైబిల్ ఏమనుకుంటున్నారండి? బైబిల్ ఏమనుకుంటున్నారు? ఏ దేశానికి కీడు చేయడండి బైబిల్. ఎందుకంటే అసలు బైబిలే ఒక దేశానికి చట్టం తెలుసా మీకు? బైబిలే ఒక దేశానికి చట్టం. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 4వ వచనం. ఇది ఇశ్రాయేలుకు ఒకనాడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు చెందిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మత గ్రంథాన్ని బహుశా లోకంలో ఉన్న వాళ్ళు అమ్ముకోవచ్చాను, కానీ ఇశ్రాయేలుకి అదేంటో తెలుసా? అక్కడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఈరోజు కొత్త నిబంధన వచ్చింది. ఒకనాడు పాత నిబంధనలోని ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి చట్టం, రాజ్యాంగం అయితే ఈరోజు 66 పుస్తకాల బైబిల్ ప్రపంచ దేశాలకు రాజ్యాంగం అంటే చట్టం. అది కనుక ఒక అధికారి మరో అధికారిని నిందించడం, లేదా ఒక అధికారి మరొక అధికారిని అగౌరవంగా చూడమని చెప్పడం. ఒక దేశాధికారి మరొక దేశాధికారిని అగౌరవంగా చూడమని చెప్పడం. ఒక ఎంప్లాయ్ మరొక ఎంప్లాయీని నీచంగా మాట్లాడడం.